జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా యోగా కార్యక్రమాలు, మోగిన బడిగంట, మొదలైన చేపల వేట, ప్రారంభమైన ఎస్ఐఆర్ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలు సేకరించారు. నాటి నేటి జాబితాలను సరిపోల్చి ఒకే కుటుంబంలో ఉన్న వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చేలా మ్యాపింగ్ చేశారు. దీని ఆధారంగా ఎస్ఐఆర్ పరిశీలన కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి పోలింగ్ కేంద్రాల ఆధారంగా ప్రతి ఓటరుకు 2 గణన పత్రాలు అందజేస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసిన తరువాత సేకరిస్తారు. మార్పులు, చేర్పుల ప్రక్రియ పూర్తయ్యాక జూలై 21న ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అదే నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి పరిశీలన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన పాకల, 15వ తేదీన కొత్తపట్నం సముద్ర తీరం వద్ద యోగాసనాల సాధన చేశారు. మార్కాపురం జిల్లాలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై యోగాసనాలు వేయగా, థీమాటిక్ యోగా పేరుతో ఈ నెల 14వ తేదీన మార్కాపురం పట్టణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లాలో 1357 ప్రాథమిక, 139 ప్రాథమికోన్నత, 439 హైస్కూళ్లు కలిపి 1980 పాఠశాలల్లో 2,03,825 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 1,02,024 మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 2,444 మంది ఎయిడెడ్ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో 99,357 మంది చేరారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజున శుక్రవారమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని తీర ప్రాంతంలో మళ్లీ చేపల వేట ప్రారంభమైంది. చేపల వేట నిషేధకాలం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి ముగియడంతో మత్స్యకారులు వేట ప్రారంభించారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. జిల్లాలో 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతముంది. మొత్తం 36 గ్రామాల్లో సుమారు 10,000 మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 1,400 మోటరైజ్డ్ బోట్లు, మరో 300 నాన్ మోటరైజ్డ్ బోట్ల ద్వారా వీరు వేట సాగిస్తున్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన జిల్లాలోని 8,554 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కార్యక్రమాల అమలు గురించి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వివరించారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మాట్లాడుతూ, నాణ్యమైన గ్రామీణ ఆస్తుల కల్పనకు, పనిదినాల పెంపునకు వీలు కల్పిస్తూ బీవీజీ రామ్జీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని, ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అనంత అరణ్య కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.